సార్ ఇప్పుడు ఎంవి రఘు గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన ఒకప్పుడు అవార్డు విన్నర్ కెమెరామెన్ కదా అప్పుడు కళ్ళు అలా అంత మంచి కెమెరామెన్లు కొద్ది టైం వచ్చేసరికి దూరం అయిపోతున్నారు. అంటే అంతే పర్ఫార్మెన్స్ చేయగలిగే కెమెరామెన్లు ఎందుకు దూరం అయిపోతుంటున్నారు? ఎందుకంటే అందరూ అవ్వలేదు మరి. ఐ డోంట్ నో అబౌట్ హిమ్, మేబీ ఐ డోంట్ నో. అందులో చాలా క్యారెక్టరైజేషన్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు కెమెరామెన్ హ్యాస్ టు జెల్ విత్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఒకటి మనసులో పెట్టుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ షుడ్ బి ఎ సన్ ఆర్ ఎ డాటర్. కెమెరామెన్ అంత అవినాభావ సంబంధం ఉండాలి తప్పితే అండ్ రిఫ్ట్స్ రాకుండా చూడాలి. బికాజ్ కెమెరామెన్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్ కదా. అంచేత ఇవన్నీ ఏమైనా ఒకవేళ ఏం జరిగింది తెలియదు కానీ ఇప్పుడు ఒక కెమెరా అందరికీ ఉంటాయండి. సినిమాటోగ్రాఫర్లు అందరికీ ఏదో ఒక గులికించ పోస కింద ఉన్నట్టుగాను సంథింగ్ ఉంటుంది, ఏదో ఉంటుంది. యాటిట్యూడ్లు కదా, ఈగో ప్రాబ్లమ్స్. అలా లేకుండా ఏ అండ్ కాక ఒడుగు పెట్టుకోవడం కొంతమంది ఉన్నారు ఇక్కడ. చిరంజీవి గారు చుట్టూ తిరుగుతూ ఉంటా టైప్లో ఉంటారు కొంతమంది. నేను ఆ పేరు కూడా ఎత్తకూడదు, సరదాగా ఎత్తాను. మెగాస్టార్ మన స్టారే కాబట్టి, నేను కూడా ఆయన ఫ్యానే కాబట్టి సరదాగా అన్నాము. అలాగే తప్పితే చాలామందికి ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి ఒక హిట్ సినిమా తీశారు. ఒక డైరెక్టర్ కెమెరామెన్ హిట్ సినిమా తీశారు. ఎవరు అనేది నన్ను అడగకూడదు మరి, ఓకే? మీకు తెలియకుండా ఉండదు కానీ హిట్ అయింది. సో మళ్ళీ ఇంకొక పెద్ద స్టార్, రియల్ వెరీ బిగ్ స్టార్ సినిమా తీసే ముందు ఆ డైరెక్టర్ని పెట్టుకున్నాడు. ఆ డైరెక్టర్ని అడిగాడు, పలానా వ్యక్తి వద్దు అతను అన్నాడు. వీళ్ళిద్దరు ముందు చేశారు, హిట్ సినిమా తీశారు. ఓకే, ఆ కెమెరామెన్ పిలిచారు. ఈ డైరెక్టర్ ఎలా చేస్తాడు, ఒక సినిమాగా చేసాడంటే బాగా చేస్తాడండి అన్నాడు. ఇక్కడ ఎవడు బ్యాడ్, ఇక్కడ డైరెక్టర్ బ్యాడ్. సాధారణంగా అది వైస్ వెర్సా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకన్నీ యాటిట్యూడ్లు. నేను ఏదో మీరు చెప్పారు కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ అబౌట్ రెహమాన్ అండ్ ఇళయరాజా. సో లైక్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్. అవి కొన్ని దాచుకోలేము కదా. అంతకు తప్పితే ఈజ్ అ గుడ్ కెమెరామెన్, ఈజ్ అ వెరీ గుడ్ కెమెరామెన్. రఘు అదొకటేనా కాఫీ బార్ అంతా మేము ఇద్దరు కలిసి పనిచేసాం. అది స్వాతిముత్యానికి. ఆయన కెమెరామెన్, నేను వన్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ లాస్ట్ ఫిల్మ్, అది విశ్వనాథ్ గారితో. సాగర్ సంగమానికి నివాస్. అగైన్ నివాస్ ఐ కాస్టెడ్ హిమ్ ఫర్, ఐ అపాయింటెడ్ నివాస్ సంకీర్తనకి ఆయనే. ఈయన టాప్ కెమెరామెన్ అప్పుడు సౌత్ ఇండియాలో. నివాస్, పిఎస్ నివాస్ అని. నివాస్ ఈ వర్క్ ఫర్ ఆల్ భారతీరాజా ఫిల్మ్స్. విశ్వనాథ్ గారికి విశ్వనాథ్ గారికి ఆ స్పాట్లో గొడవ వచ్చిందంటే ఆయన వెళ్ళిపోయారంట నివాస్ గారు. ఏంటి అది మీరు అసిస్టెంట్ డైరెక్టర్ చేశారుగా, గుర్తుందా మీకు? లాస్ట్ మినిట్ గొడవ ఏం కాదు. విశ్వనాథ్ గారు కూడా ఎవరితో గొడవ పడ్డు. అదే గొడవ అంటే అన్ని మీరే చెప్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అలాగే బాలు మహేంద్ర ఎవరు చెప్పారు మీకు? అది రాంగ్ కదా. బాలు మహేంద్ర శంకరాభరణానికి అసలు బాలు మహేంద్ర చేయలేదు. బాలు మహేంద్ర మంచి కెమెరామెన్ పెట్టుకున్నారు. విశ్వనాథ్ గారు ఎటువంటి డైరెక్టర్ అంటే అలా ఫ్రేమ్ పెట్టి ఫ్రేమ్లో ఏం జరుగుతుందో డైరెక్ట్ చేసుకుంటే చాలా మంది చేస్తారు. అలాగా ఓల్డ్ స్కూల్ అందరూ అలా చేస్తారన్నమాట. ఫ్రేమ్లో చూసుకుని ఆయన ఆ ఫీల్డ్ ఎంతవరకు వచ్చిన దాని ప్రకారంగా ట్రైన్ అప్ చేస్తారు. అలవాటు ఇది. అది తప్పని తెలియదు దీనికి. ఇది 2-3 రోజులు చూసి మొత్తం అంతా ఈయనే పెడతాడు, మనం ఎందుకు దానికి ఎనీ స్మాల్ కెమెరామెన్ సరిపోతుంది కదా అని. బాలు మహేంద్ర రాకపోతే బాలు మహేంద్ర దగ్గర ఉన్న కస్తూరి మూర్తి, ఆయన కూడా పునా ఫిల్మ్ ఇన్స్టిట్యూటే మీద గడ్డ వేసుకుంటాడు. అతను కూడా మంచి కెమెరామెన్. పాప అతను స్లో అనేది మార్క్ చేశారు. వండర్ఫుల్ కెమెరామెన్ మూర్తి గారు. అతను ఈయన అసోసియేట్. బాలు మహేంద్ర చదువుతున్నప్పుడు అతను జూనియర్ అయి ఉంటాడు బహుశా. సో మూర్తి నువ్వే చేయన్నాడు. వీడికి రెమ్యునేషన్కి ఇచ్చేసి ఉంటారు. అప్పుడు రెమ్యునేషన్ ఏమన్నాయండి, 40,000 10,000 అయ్యాయి కదా. సో దాని ప్రకారంగా మూర్తి చేశాడు శంకరాభరణం అంతా. తర్వాత విశ్వనాథ్ గారు మూర్తికి సెపరేట్గా సప్తపది ఇచ్చారు. ఓకే, అలా నివాస్కి లాస్ట్లో, నివాస్తో కాదు సంథింగ్ ఎల్స్ ఏదో నాకు గుర్తులేదు. ఐ నో రిమెంబర్ నివాస్ వైల్ గోయింగ్ ఆల్సో నాతో చెప్పాడు. బట్ ఈ గొడవ ఎగ్జాక్ట్గా తనతో అసోసియేట్ తోటో తెలియదు. విశ్వనాథ్ గారితో జనరల్గా విశ్వనాథ్ గారు ఎవరితో పడ్డు. ఐ నెవర్ సీన్ ఇన్ మై కదా. అతను ఫ్రేమ్ చూడడం అతను నచ్చలేదని, ప్రతిదీ చెప్పడం అనేది నచ్చలేదని. అది యాక్చువల్గా బాలు మహేంద్ర జరిగింది. మరి ఈయనకి ఎందుకు మరి ఫస్ట్ డే నుంచి పెడతాడు ఫ్రేమ్. ఫస్ట్ డే రవీంద్ర భారతిలో తీసాం షూటింగ్. అప్పటి నుంచి ఫ్రేమ్ పెడతాడు ఆయన. ఆయన ఫ్రేమ్ పెట్టకపోతే డైరెక్ట్ చేయలేడు ఆయన. దట్ విల్ నాట్ బి పాసిబుల్. రేపు పొద్దున్న పెద్ద పెద్ద ఇషానార్యాలు వచ్చినా కూడా, చచ్చిపెట్టి పాప ఇషానార్య అలా వాళ్ళు ఎవరెవరు వచ్చినా కూడా he will put a frame because that is his direction style. మనకి ఫ్రేమ్ తెలియాలి కదా, ఫీల్డ్ తెలియాలి. నేను ఐ ఆల్సో సీ నేను ఫ్రేమ్ పెట్టను కానీ ఐ విల్ టెల్ లైక్ దిస్,
డూ లైక్ దిస్ డూ లైక్ ఆపరేషన్ అది ఎక్కువ. ఆపరేషన్ వెళ్తూ ఉంటుంది, కెమెరా ట్రావెల్ చేయాలి, ఆర్టిస్ట్ ట్రావెల్ చేయాలి అని చెప్తూ ఉంటాను అనమాట. అదర్వైజ్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మిస్అండర్స్టాండింగ్ తెలియదు కానీ బట్ సంథింగ్ హ్యాపెండ్. ఐ డోంట్ నో. లాస్ట్లో ఊటీ షెడ్యూల్లో సాగర్ సంఘం మనకి సాగర్, దెన్ జనని జన్మభూమి మళ్ళీ కస్తూరిమూర్తి బాలకృష్ణ విశ్వనాథ్ గారి డైరెక్షన్లో, తర్వాత స్వాతిముత్యం. ఈ మధ్యలో ఆయన కొన్ని హిందీ సినిమాలు తీశారు విశ్వనాథ్ గారు. విజయమాదేవి వాళ్ళకి ఏదో శంకరాభరణం హిందీ, సురసంగం అని తీశారు, జాగుటా ఇన్సాన్, సప్తపది. Hi, You are watching iDream Media. please subscribe for more videos.